హెక్సాడెసిమల్ కన్వర్షన్స్లో ఈ మిస్టేక్ చేస్తే ఆన్సర్ మొత్తం రాంగ్. కానీ ఒక్క సింపుల్ షార్ట్కట్ తెలిస్తే హెక్సాడెసిమల్ని, బైనరీ, డెసిమల్, ఆక్టల్ కన్వర్షన్స్ని సెకండ్స్లో సాల్వ్ చేస్తావు. ఆ షార్ట్కట్ ఏంటి? ఈ వీడియో కంప్లీట్గా చూడు. హెక్సాడెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ అంటే ఫస్ట్ 0 to 9, 9 to F, బేస్ వాల్యూ అనేది 16. బైనరీ అంటే 0 to 1, బేస్ వాల్యూ అనేది 6, బేస్ వాల్యూ అనేది 2. ఓకే. ఆక్టల్ అంటే 0 to 7, బేస్ వాల్యూ అనేది 8. డెసిమల్ అంటే 0 to 9, బేస్ వాల్యూ ఎంత 10. ఓకే, మనకు తెలుసు కదా, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మనం ఏమేమి చూసుకున్నామంటే హెక్సాడెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేసుకుని చూసుకున్నాం. ఫస్ట్ హెక్సాడెసిమల్ అంటే ఎంత 16 కదా. హెక్సాడెసిమల్ బేస్ వాల్యూ 16. 16 అంటే ఎంత 2 to the power of 4 = 16. మనం ఇక్కడ బైనరీ డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి 0s and 1s, కాబట్టి ఇక్కడ మనం 2 to the power of 4 = 16. హెక్సాడెసిమల్ అంటే 4 బిట్స్ ఉంటాయి కదా. 4 బిట్స్ అంటే మనం సింపుల్గా 8421 అనే కోడ్ యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ 0 అంటే అన్ని ప్లేస్లో 0 వేసుకోవాలి. 1 అంటే ఎంత 0 0 0 1, మనం జస్ట్ 1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2 అంటే 2 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ వేసుకొని రిమైనింగ్ 0 వేసుకోవాలి. 3 అంటే ఎంత 2 + 1. 3 అంటే 2 + 1 వేస్తే 3 వస్తాయి, కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో మనం 1 వేసుకొని రిమైనింగ్ ప్లేస్లో 0 వేసుకోవాలి. 4 సింపుల్గా 4 ప్లేస్లో 1 వేసుకొని రిమైనింగ్ అంతా 0 వేసుకోవాలి. 5 అంటే ఎంత 4 + 1 5 కదా, 4 1 రిమైనింగ్ ప్లేస్లో 0. 6 అంటే ఎంత 4 + 2 6 0 1 1 0. 7 అంటే ఎంత 7 అంటే 4 + 2 6 6 + 1 7, కాబట్టి 0 1 1 1. 8 అంటే ఎంత జస్ట్ 8 + 1 వేసుకొని రిమైనింగ్ 0 వేసుకొని అయిపోద్ది. 9 అంటే ఎంత 9 అంటే 8 + 1 9 కదా, 1 0 0 1. 10 అంటే ఏంటిది ఏ అంటే ఎంత ఏ అంటే 10 కదా, 10 కాబట్టి 8 + 2 8 + 2 10, కాబట్టి 1 0 1 0. ఓకే. నెక్స్ట్ బి అంటే ఎంత 11 కదా. నెక్స్ట్ బి అంటే 11 కాబట్టి 8 + 2 10 10 + 1 11, కాబట్టి ఇక్కడ 1 0 1 1. ఓకే. సి అంటే మనకి సి అంటే 13 కదా, సారీ 12 కదా. సి అంటే 12 కాబట్టి 8 + 4 12 1 1 0 0. డి అంటే ఎంత డి అంటే 13 కదా, 13 కాబట్టి 8 + 4 12 12 + 1 13 1 1 0 1. ఈ అంటే ఎంత 14 కదా. ఈ అంటే 8 + 4 12 12 + 1 12 + 2 14, కాబట్టి 1 1 1 0. నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత ఎఫ్ అంటే ఆల్ వన్స్, మనకు తెలిసి ఇది. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లం చూసుకుందాం. ఫస్ట్ B6 5F. మనం ఎగ్జామ్లో ఇది అంతా రాసుకునే బదులు మనం సింపుల్ ఇప్పుడు సింపుల్ ట్రిక్ చెప్పినా కదా. బి అంటే ఏంది బి అంటే 11 కదా, కాబట్టి మనం 8421 తీసుకోండి కోడ్ని. 8 + 2 10 10 + 1 11, కాబట్టి 1 0 1 1 1. ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయన్నీ ఆక్టల్ నెంబర్స్, ఈ బైనరీ నెంబర్స్, కాబట్టి మనం బి అంటే ఎంత 1 0 1 1 1 0 1 1. నెక్స్ట్ 6 అంటే ఎంత 0 1 1 0. ఓకే, 0 1 1 0. 5 అంటే ఎంత 1 0 1 0. ఎఫ్ అంటే ఎంత అన్ని వన్స్. ఓకే, మనకు తెలిసి బేస్ వాల్యూ 2. ఇది అనేది బైనరీ కన్వర్ట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ డిఏబి డాట్ ఈ, దీన్ని బైనరీ వాల్యూ కన్వర్ట్ చేయమంట. డి అంటే ఎంత 1 1 0 1 డి అంటే, కాబట్టి 1 1 0 1. ఏ అంటే ఎంత 1 0 1 0. నెక్స్ట్ బి అంటే ఎంత 1 0 1 1 పాయింట్. ఈ అంటే ఎంత 1 1 0 కదా, ఈ అంటే 1 1 0, కాబట్టి ఇది అనేది బేస్ వాల్యూ 2. దీన్ని మనం సక్సెస్ఫుల్గా బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసుకున్నాం.
సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా ఇచ్చింది కదా డి డి అంటే మనం ఇదంతా తీసుకున్న ట్రూత్ టేబుల్ అక్కడ వేసుకున్న బదులు ఏం చేయాలంటే డి అంటే ఎంత డి అంటే 13 కదా 13 కాబట్టి మనం 8421 కోడ్ చేసుకున్నాం 13 కాబట్టి మన ఏంటిది 8 + 4 12 12 + 1 13 1101 సింపుల్ ఓకే సింపుల్ ఇట్లా వేసుకోవాలి. నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంతకుముందు పైన హెక్సాడెసిమల్కి ఆక్టల్ కన్వర్ట్ చేసుకోవాలంటే సింపుల్గా మనం సింప్లీ వీ కెన్ కన్వర్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ టు బైనరీ నెంబర్ అండ్ కన్వర్ట్ దట్ టు ఆక్టల్. ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ని బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీ నుంచి వెళ్ళి ఆక్టల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎట్లా వేసుకోవాలని ఇప్పుడు తీసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఎవరికి హెక్సాడెసిమల్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇప్పుడు దీన్ని ఏబిడిసి దీన్ని ఆక్టల్ కన్వర్ట్ చేయమంటాం. ఫస్ట్ మనం ఆక్టల్ కన్వర్ట్ చేయాలంటే హెక్సాడెసిమల్ని బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది నోట్ చేసుకోండి ఒకసారి. ఏ అంటే ఎంత ఎవరికి చెప్పినా 8421 యూజ్ చేసుకోవాలని. హెక్సాడెసిమల్ ఉన్నాయి కాబట్టి 8421 కోడ్ యూజ్ చేసుకోవాలి. ఏ అంటే ఎంత 1010 ఎందుకంటే 10 8 + 2 10 1010 1010. బి అంటే ఎంత 11 అంటే ఎంత 8 + 2 10 10 + 1 11 1011 1011. డి అంటే ఎంత డి అంటే 13 కదా 13 కాబట్టి 8 + 2 10 8 + 4 12 12 + 1 13 1101 1101. సి అంటే ఎంత సి అంటే 12 కాబట్టి మనం 8 + 4 12 11 8 + 4 12 1100 1100 బేస్ వాల్యూ 2. దీన్ని ఏం చేయాలంటే మనం ఈ బైనరీ నెంబర్ వచ్చింది మనకి బైనరీ నెంబర్ మనం ఇప్పుడు ఏం చేయాలి ఆక్టల్ కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దీన్ని ఏం చేయాలంటే ఈ నెంబర్ని 1010 1011 1101 1100 దీన్ని ఇక్కడ రాసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసినాం కదంటే 8421 కోడ్ని చూసుకున్నాం. ఇప్పుడు మన ఆక్టల్ అంటే ఎంత 2⁻³ = 8 కదా. ఇక్కడ 3 బిట్స్ వస్తాయి. ఇక్కడ 8421 ఉన్నది 4 2 1. ఫస్ట్ 0 అంటే ఎంత జీరోస్ 1 అంటే ఎంత 1 అంటే ఎంత 0 0 1 1 ప్లేస్లో 1 తీసుకుంటే సరిపోతాయి. 2 అంటే ఎంత 2 ప్లేస్లో 1 తీసుకుంటే సరిపోతాయి. 3 అంటే ఎంత 2 + 1 3 కాబట్టి 011. 4 అంటే ఎంత 100 4 ప్లేస్లో 1 తీసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ 5 అంటే ఎంత 4 + 1 5 కాబట్టి 4 ప్లేస్లో 1 1 ప్లేస్లో 1 101. 6 అంటే ఎంత 6 అంటే 4 + 2 110. 7 అంటే ఆల్ వన్స్. ఓకే ఇప్పుడు మనం ఈ బైనరీ వాల్యూని ఏం చేయాలంటే ఎల్ఎస్బి నుంచి వెళ్ళి ఎంఎస్బి వరకు 3 బిట్స్ కింద డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనకు హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కాబట్టి 3 బిట్స్ డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఆక్టల్ అంటే 3 బిట్స్ కాదు. ఓకే అదే ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలంటే 4 బిట్స్ డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ టు ఆక్టల్ ఇద్దాం కాబట్టి 100 ఇటు నుంచి 3 బిట్స్ తీసుకోవాలి డివైడ్ చేసుకుంటూ రావాలి. 110 111. నెక్స్ట్ 101 010. ఓకే ఇప్పుడు ఇక్కడ 3 బిట్స్ ఇక్కడ 3 బిట్స్ ఇక్కడ 3 బిట్స్ ఇక్కడ 3 బిట్స్ 3 బిట్స్ ఇక్కడ ఏమున్నాయి 1 ఉన్నది సింగిల్గా ఏం లేదు కాబట్టి మనం సింపుల్గా ముందు 2 జీరోస్ యాడ్ చేసుకోవాలి. 3 బిట్స్ కాబట్టి మనం 2 జీరోస్ యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే మనం ఎప్పుడైనా కానీ ఎల్ఎస్బి నుంచి వెళ్ళి ఎంఎస్బికి డివైడ్ చేసుకుంటూ రావాలి. అది ఇటు నుంచి డివైడ్ చేసుకుంటూ వచ్చామనుకో మనకు ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఇటు నుంచి డివైడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం 001 అంటే ఎంత ఇక్కడ 001 అంటే 1 కదా. 010 అంటే ఎంత 2. 101 అంటే ఎంత 101 అంటే ఎంత 5. నెక్స్ట్ 111 అంటే 7. 011 అంటే ఎంత 011 అంటే చూడండి 3. 100 అంటే ఎంత 4.
బేస్ వాల్యూ 8 మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఎక్కడైనా 7 కన్నా ఎక్కువ వచ్చిందా, 7 లాస్ట్, కాబట్టి బేస్ వాల్యూ 8 కన్నా సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, బి టు బీసీ మనం ప్రాసెస్ తెలిసి ఫస్ట్ హెక్సాడెసిమల్ బైనరీ టు ఆక్టల్. ఫస్ట్ దీన్ని బైనరీ కన్వర్ట్ చేసుకున్నాం. డి అంటే ఎంత, డి అంటే 8421, డి అంటే 13 కదా, 8 + 4 12, 12 + 1 13, 1101, 1101, 2 అంటే 0010. బి అంటే ఎంత, బి అంటే 11 కదా, 8 + 2 10, 10 + 1 11 అంటే 1011. బి అంటే 11 కాబట్టి మనం ఏం తీసుకోవాలను 1011. నెక్స్ట్ సి అంటే ఎంత, 12 కదా, కాబట్టి 1100. పాయింట్ 4 అంటే 0100. నెక్స్ట్ ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. 6 అంటే 0110. ఓకే, మనం ఇక్కడ రాసుకున్నాం ఇదంతా, దీన్ని మొత్తం ఇక్కడ వేసుకున్నాం. 1101 0010 1011 1100 పాయింట్ 0100 0110. చెప్పినా ఇప్పుడు పాయింట్ ముందున్న ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు 3 బిట్స్ డివైడ్ చేసుకుని రావాలి. ఇవి 3 బిట్స్, నెక్స్ట్ ఇవి 3 బిట్స్, ఇవి 3 బిట్స్, 3 బిట్స్, 3 బిట్స్. మనకి ఇక్కడ లాస్ట్కి ఒక బిట్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్ జరుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్కి డివైడ్ చేసుకోవాలి. 010 001 10, ఇక్కడ 0 ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 001 అంటే ఎంత 1, 101 అంటే ఎంత 5, 001 అంటే 1, 101 అంటే ఎంత 5 కదా. నెక్స్ట్ 001 మళ్ళీ 1, నెక్స్ట్ 010 అంటే ఎంత 2, నెక్స్ట్ 111 అంటే 7 కదా, 100 అంటే 4. ఓకే, పాయింట్ 010 ఏంటి 010 అంటే 2, 001 1, 100 4, బేస్ వాల్యూ 8. మనం సక్సెస్ఫుల్గా దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు హెక్సాడెసిమల్ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేసుకుని చూసుకున్నాం. ఫస్ట్ మనం ఏ అదర్ నెంబర్ సిస్టమ్ నుంచి వెళ్ళి డెసిమల్ వాల్యూ కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే అదర్ నెంబర్ సిస్టమ్ బేస్ వాల్యూతో ఆ నెంబర్ సిస్టమ్ని సింపుల్గా మల్టిప్లై చేస్తే సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నాం హెక్సాడెసిమల్ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంది, దీన్ని మల్టిప్లై విత్ 16తో మల్టిప్లై చేయాలి ఈ నెంబర్ని, అప్పుడు మనకి డెసిమల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 2A5 ఉంది, మనం సింపుల్ ఇక్కడ 16 పవర్ 0, 16 పవర్ 1, 16 పవర్ 2. ఇప్పుడు మనం ఇంటూ చేయాలి. 16 పవర్ 2 ఇంటూ 2 ప్లస్ ఏ 16 పవర్ 1 ఇంటూ ఏ. ఓకే, ప్లస్ 16 పవర్ 0 ఇంటూ 5, 16 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 16 పవర్ 0 ఉన్న ఎప్పుడైనా 1 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ 16 స్క్వేర్ అంటే ఎంత 256 ఇంటూ 2 ప్లస్ 16 టు ద పవర్ ఆఫ్ 1 ఇంటూ ఏ అంటే ఎంత 10, 16 ఇంటూ 10 160 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16 పవర్ 0 ఎంత చెప్పిన 1 ఇంటూ 5 5, 256 ఇంటూ 2 512, 512 ప్లస్ 160 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 677, బేస్ వాల్యూ 10. ఓకే, మనకైతే ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ని మీరు హోంవర్క్ చేసి కామెంట్లో ఆన్సర్ అయితే నాకు చెప్పండి, కామెంట్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. వీడియో కంప్లీట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. మీకు నచ్చితేనే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.